పేట్ బషీరాబాద్ పిఎస్లో 14 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదైంది. వ్యక్తిగత ప్రవర్తనకు భంగం కలిగించేలా అనుచిత పోస్టులు పెట్టడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లపై 27 పిటిషన్స్ దాఖలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్తో పాటు కొన్ని సెక్షన్స్ కింద పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుల జాబితాలో ప్రముఖ యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా అకౌంట్స్, వీళ్ళందరూ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ డీటెయిల్స్ని సేకరిస్తూ ఉంది సైబర్ క్రైమ్ టీమ్. నిందితులకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఇప్పటికీ వార్నింగ్ ఇచ్చారు. ఈ కేసులో ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల ప్రమేయంపై ఆరా తీయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల దగ్గరికి వెళ్తున్నాను. నిర్మల, ఏ సెక్షన్స్ కింద కేసు నమోదవడం జరిగింది, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది, ఎంతమంది ఉన్నారని చెప్పి పోలీసుల అంచనా? సచిన్, బండి భగీరథ ఇష్యూలో మాత్రము సంచలనమైన విషయమే చోటు చేసుకుంది అనుకోవచ్చు. ఎందుకంటే పేట్ బషీరాబాద్ పిఎస్ లో 14 మంది పైన మాత్రము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పైన కేసు అయితే నమోదు చేయడం కూడా జరిగింది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వ్యక్తిగత ప్రవర్తనకు భంగం కలిగించేలా అనుచిత పోస్టులు పెట్టడంపై కూడా పోలీసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇన్ఫ్లుయెన్సర్లపై 27 పిటిషన్లు కూడా దాఖలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి బాధితుల ఫిర్యాదు మేరకైతే ఐటీ యాక్ట్తో పాటు పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది పోలీసులు అయితే. అదేవిధంగా నిందితుల జాబితాలో ప్రముఖ యూట్యూబర్లు కూడా, అంటే ఇంకా ఎవరు ఆ యూట్యూబర్లు అనేది అయితే ఇంకా బయటకి చెప్పలేదు. యూట్యూబర్లు, అలాగే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను కూడా సేకరిస్తున్నట్టు సైబర్ క్రైమ్ టీం అయితే తెలియజేస్తూ ఉంది. మరి ఇందులో ఏ ఛానల్ వాళ్ళు ఉన్నారు, ఎవరున్నారు ఆ ప్రముఖులు అనేది కూడా పూర్తి డీటెయిల్స్ తో బయట పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నిందితులకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. ఈ కేసులో మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల ప్రమేయంపై ఆరా కూడా తీస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది సైబర్ క్రైమ్ పోలీసులు అయితే. సచిన్, ఆల్రైట్, అంటే ఎప్పటి నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ ఇంకా స్పీడప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పటికీ కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని పట్టుకున్నారు అనేది అంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చారనేది. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే కాదు, అసలు రూట్ కాజ్ ఎక్కడి నుంచి అనేది డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సందర్భంలో ఎటువంటి డీటెయిల్స్ బయటపడుతూ ఉన్నాయి? ఎస్ సచిన్, ఇక్కడైతే బాధితులు ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే బాధితురాలు అమ్మాయి మైనర్ అవ్వడంతో కూడా మైనర్ అయిన అమ్మాయి ఫోటోలు, వీడియోలు కూడా ఇక్కడ అప్లోడ్ చేయడంతో పాటు మరి ఆ అమ్మాయి వీడియోలు, ఆ ఫోటోలను వాళ్ళ ప్రమేయం లేకుండానే ఒక మైనర్ అమ్మాయి ఫోటోలు ఎలా వేస్తారు అనే విధంగా కూడా బాధితులు ఇక్కడే పేట్ బషీరాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అందుకు వాళ్ళు పోలీసులు కూడా దీని మీద కొంచెం కఠినంగానే చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. అది రేపటి నుంచి మొదలవ్వచ్చు. ఆల్రెడీ పోలీసులు అయితే ఎంక్వైరీ మొదలు పెట్టారు. వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా సేకరించే పనిలో ఉన్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. సచిన్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ నిర్మల. మొత్తంగా అయితే మాత్రం బండి సాయి భగీరథకి సంబంధించి బండి సాయి భగీరథ్ కేసులో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. బండి భగీరథ్ ఇష్యూలో ఇంకో సంచలనం నమోదైంది. పేట్ బషీరాబాద్ పిఎస్లో 14 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదైంది. వ్యక్తిగత ప్రవర్తనకు భంగం కలిగించేలా అనుచిత పోస్టులు పెట్టడంపై పోలీసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లపై 27 పిటిషన్స్ దాఖలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్తో పాటు కొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుల జాబితాలో ప్రముఖ యూట్యూబర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సో ఇది సిచ్యువేషన్. సోషల్ మీడియా అకౌంట్స్ డీటెయిల్స్ని సేకరిస్తుంది సైబర్ క్రైమ్ టీం. నిందితులకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఈ కేసులో ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల ప్రమేయంపై ఆరా తీయడం జరుగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడదాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు ఫోన్లలో కంటిన్యూ అవుతున్నారు. నిర్మల, ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సందర్భంలో ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్కి సంబంధించి ఎంతమందిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నారు, ఎంతమంది అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది, విచారణకు పిలుస్తున్న సందర్భం ఉందా?
ఎస్ సచిన్, ఇప్పటి వరకు అయితే ఎవరిని అదుపులోకి అయితే తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు బాధితులు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారమే ఆ ఫిర్యాదు మేరకు కూడా మొత్తం ఇన్ఫ్లుయెన్సర్ల పైన, ఇటు యూట్యూబర్ల పైన కూడా, మొత్తం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ల పైన కూడా మొత్తము 27 పిటిషన్లు అయితే దాఖలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ 27 పిటిషన్లు దాఖలు చేసిన తరుణంలోనే 18 మంది పైన కూడా పేట్ బషీబాగ్ పిఎస్ వాళ్ళు అయితే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా అఫీషియల్ గా అయితే ఇప్పటి వరకు ఇంకా ఎటువంటి ఆధారాలు అయితే బయటికి వెల్లడించలేదు వాళ్ళు. ఈ 18 మందిలో ఎవరెవరు ఉన్నారు, ఏ యూట్యూబర్లు ఉన్నారు, ఏ ఛానల్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఎవరెవరు ఉన్నారు అనేది అతి త్వరలోనే వెల్లడిస్తాము అని చెప్తున్నారు. ఈ 27 పిటిషన్లు కూడా దాఖలు చేసిన ఈ ఎవరు చేశారు కానీ ఎవరెవరి మీద చేశారు ఏంటి అనేది అయితే ఇప్పటి వరకు అఫీషియల్ గా ఇంకా పోలీసులు చెప్పలేదు. ఎందుకంటే ఇప్పటికీ ప్రచారము చేసిన వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి సైబర్ క్రైమ్ టీం అంతా కూడా మొత్తము ఆధారాలను, అలాగే సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను కూడా సేకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సచిన్, రైట్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నించండి నిర్మల. విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక గ్రూప్, ప్రజా సంగ్రామ యాత్ర 5 అనే గ్రూప్, అమ్మాయి డీటెయిల్స్ బయటపెట్టిన గ్రూప్ అంటూ ప్రస్తుతం చూడొచ్చు మీరు. ప్రజా సంగ్రామ యాత్ర అనే ఒక గ్రూప్, దాంట్లో డీపీ చూస్తే బండి సంజయ్ డీపీ ఉంది. దాంతోపాటు కొన్ని ఆ మీడియాలో కూడా మీరు చూస్తే బ్లర్ చేసి ఉంది చూడొచ్చు. అండ్ ఆ పక్కన టెక్స్ట్ రూపంలో ఈ ప్రజా సంగ్రామ యాత్ర 5 అని ఈ గ్రూప్ నుంచి అమ్మాయి డీటెయిల్స్ బయటపడిన, అంటే అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ బయటపడి ఆ తర్వాత సర్క్యులేట్ అయ్యాయని చెప్పి గుర్తించిన వాటిలో ఒకటి. దాంట్లో చూడొచ్చు వాళ్ళిద్దరూ కాస్త కలుసున్న సందర్భం. ఆ విజువల్లో కొన్ని వాటిని బ్లర్ చేసి చూపించడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మాయి మైనర్ కాబట్టి, మైనర్కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ రివీల్ చేయకూడదు కాబట్టి వాటిని అలాగే బ్లర్ చేసి చూపించడం జరుగుతుంది, ఆ అమ్మాయి డీటెయిల్స్ ఎక్కడ బయటపడకుండా. అండ్ దాంతోపాటు ఆ అకౌంట్లు ప్రజా సంగ్రామ యాత్ర 5 అనే ఒక ప్రొఫైల్ లేకపోతే గ్రూప్, ఆ గ్రూప్లో ఒకసారి మీరు చూడొచ్చు పోక్సో కేసులో షాకింగ్ ట్విస్ట్, అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని చెప్పి ఒక ప్రొఫైల్. అండ్ కొన్ని పాయింటర్స్ని గ్రాఫిక్ టెక్స్ట్ రూపంలో కొన్ని పాయింటర్స్ని ప్రెజెంట్ చేసి వాటిని అక్కడి నుంచి సర్క్యులేట్ చేశారు, అక్కడి నుంచి సర్క్యులేషన్లోకి వెళ్ళింది అనేది మీరు చూడొచ్చు. ప్రజా సంగ్రామ యాత్ర 5 అని చెప్పి. సో ఇదొక్కటే కాదు, ఇంకా ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఆ గ్రూపుల వెనకాల ఉన్నది ఎవరు, అసలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరి ఇంటెన్షన్ ఏంటి, అండ్ దీని వెనకాల ఉన్న కీ పర్సన్ ఎవరు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో పడే అవకాశం ఉంది. మీరు చూడొచ్చు బీజేపీ ఫర్ తెలంగాణ, బీజేపీ అని చెప్పి ఒకటి. సో అక్కడ మీరు చూస్తే పోక్సో అని చెప్పి కింద ఒక టెక్స్ట్ మీకు కనిపిస్తుంది కదా, సిగరెట్ అలవాటు అంటూ కూడా. సో ఇలా ఆ మైనర్ బాలికకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ బయటపెట్టిన ప్రొఫైల్గా మాట్లాడుకుంటున్న సందర్భం. ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. వన్స్ బండి సాయి భగీరథ్ అరెస్ట్ తర్వాత కేటీఆర్